Hello friends, welcome back to channel friends. KNR VHS. College Nara University of Health Sciences, BPT, BSc MLT అండ్ బీఎస్సీ పారామెడికల్స్ ఏవైతే ఉన్నాయో బీఎస్సీ ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటికి ఎవరైతే సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ సో మనం చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్లో వచ్చేసి డేట్స్ మనకి ఎప్పటి నుంచో ఇచ్చారు. సో లాస్ట్ చూసుకున్నట్టయితే మనకి December 6th నుంచి మనకి December 8th వరకు December 8th 2 PM వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మనకి ఛాన్స్ అయితే కల్పించారు. సో కేఎన్ఆర్ యూజెస్ వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనమైతే ఆ వెబ్ ఆప్షన్స్ అలానే చూస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్స్ అనేవి ఈరోజు అయితే జస్ట్ ఇందాకే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మీరు మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. సో కొంచెం టైం అయితే పడుతుంది. బట్ మీరైతే మాన్యువల్గా మీకు అయితే మొబైల్కి అయితే SMS వచ్చి ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. సో లేదు అంటే డైరెక్ట్గా మీరైతే allied.hs.tsche.in అయితే వచ్చేసేయండి. మనం అప్లికేషన్ చేసుకున్నటువంటి వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి. ఇందులో అయితే డైరెక్ట్గా మీకు వెబ్ అలాట్మెంట్ ఫర్ phase 2 అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ టు పే ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది అమౌంట్ పే చేయడానికి. సో దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క ర్యాంక్ అకార్డింగ్ టు మెరిట్ ఆర్డర్ ప్రకారం మెరిట్ లిస్ట్లో ఎలా ఉందో మీ యొక్క రోల్ నెంబర్ అదే ఎంటర్ చేయాలి. అందులో ఉన్న ర్యాంక్ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ చేసుకున్న టైంలో మీకు SMS వస్తుందో ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఇప్పుడు సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చింది. మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు 6,000 రూపీస్ పే చేసి అనేసి అనుకుంటే కనుక సో మీరు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 6,000 రూపీస్ మళ్ళీ పే చేయడానికి లేదు. సో ఒక్కసారి పే చేయాలన్నమాట. మీరు phase 1లో పే చేశారు కాబట్టి సో phase 2లో డైరెక్ట్గా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఈ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని ఏంటి అని చెప్పేసి అన్ని కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి phase 1లో కనుక మీకు సీట్ వచ్చింది, మీరు రిపోర్టింగ్ చేశారు అండ్ phase 2లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మళ్ళీ మీకు ఇందులో సీట్ వచ్చింది అనేసి అనుకుంటే phase 1లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇది మీకు తెలిసింది కదా. సో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి సో మీరైతే అలా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్లో మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలపండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే నాకు ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ లేదు కదా చూపించడానికి. సో అందుకొరికి వేరే మనకి నెక్స్ట్ వీడియోస్లో వేరే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో లేదు అన్న మాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మాకు కొత్తగా ఇప్పుడే సీట్ వచ్చింది అనేసి అనుకుంటే మీరు యూనివర్సిటీ ఫీ కింద 6,000 రూపీస్ అనేది పే చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్కి 6,000 రూపీస్ పే చేస్తే ఆ యొక్క లెటర్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అన్ని అడ్రస్తో ప్రూఫ్తో సహా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీకు డేట్ ఇచ్చి ఉంటారు కదా సమ్ డేట్, ఆ డేట్లోకి వెళ్ళి మీరు అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి అంటే మీకు ఇంటర్మీడియట్ మెమో, 10th మెమో, 6th నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ వీటితో పాటుగా క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ అండ్ మీ ఒక 2-3 ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్ళండి. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇవైతే అలాగే విత్ ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి. ఓకేనా. సో అండ్ వీటితో పాటుగా ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది. ట్యూషన్ ఫీ అయితే మనకి 45K ఎబో అవుతుంది అమౌంట్. సో మీకు కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు మీరు ఇంత అమౌంట్ తీసుకురండి అని చెప్పేసి. సో మీరు ఆ యొక్క అమౌంట్ అనేది రెడీ చేసుకొని మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవి పే చేసేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క రిపోర్టింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఎవరైతే కొత్తగా సీట్స్ వచ్చినాయో వీళ్ళందరికీ ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్కి 6,000 రూపీస్ పే చేయాలి అండ్ ట్యూషన్ ఫీ కింద 45K ఎబో వాళ్ళు చెప్తారు, ఆ అమౌంట్ పే చేయాలి. అండ్ వీటితో పాటు ఒరిజినల్ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి మీకైతే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ వన్స్ మనకి ఈరోజు ఈవినింగ్ వరకు రిలీజ్ చేశారు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్. సో అందులో కాలేజెస్ వారీగా ఎక్కడెక్కడ సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. phase 1లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళతో పాటు phase 2లో ఎక్కడెక్కడ ఏ కాలేజ్లో సీట్స్ వచ్చినాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వన్స్ రాగా నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. అండ్ మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. అండ్ మీ జూనియర్స్ ఎవరైతే అప్కమింగ్ జూనియర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలపండి కొంచెం మన ఛానల్ గురించి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.